జన సైనికులందరికీ నమస్కారం. నిన్న రాత్రి గుంటూరులోని జనసేన ఆఫీస్ మీద కొంతమంది వ్యక్తులు దాడి చేశారు. దాని గురించి మాట్లాడదాం ఈ వీడియోలో. నమస్కారం షేక్ గారు, నమస్కారం వినయ్ గారు. ఇక మొదలెడదామండి. నిన్న రాత్రి కొంతమంది గుంటూరులో జనసేన ఆఫీసు నూతనంగా ప్రారంభించిన ఆఫీస్ మీద బీవీ సీసాలతో దాడి చేయడం జరిగింది. అలాగే అక్కడ అడ్డుకోపోయిన సెక్యూరిటీ మీద కూడా సీసాలు విసిరేసి పారిపోయారు. ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా శ్రీకాకుళం జిల్లాలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఉన్న కళ్యాణ మండపం దగ్గరికి వెళ్ళి గొడవ చేశారు, కరెంటు తీసి మరీ గొడవ చేశారు. ఆ తర్వాత దెందులూరులో చింతమనేని అనే రౌడీని పవన్ కళ్యాణ్ గారు తీవ్రంగా విమర్శించారని చెప్పేసి ఏలూరులో కూడా కళ్యాణ మండపంలో ఉన్నప్పుడు కూడా అర్ధరాత్రిపూట దాడి చేయడానికి వెళ్ళారు. మరి ఇప్పుడు ఇక్కడ గుంటూరు ఆఫీస్ మీద మళ్ళీ దాడి చేయడానికి వచ్చారు. ఎవరండ చూసుకుని వీళ్ళు చెలవేగిపోతున్నారు, ఎవరండ చూసుకుని పేటరేగిపోతున్నారు. ఎందుకంటే వైసీపీ పార్టీ వాళ్ళు చేయరు, ఎందుకంటే మనం పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు వెంటనే దొరికిపోతారు కాబట్టి. ఇక చేస్తే తెలుగుదేశం వాళ్ళే చేస్తారు, టీడీపీ పార్టీ వాళ్ళే చేస్తారు. పోలీస్ కేసులు లేవు. మనం పోలీస్ కేసు పెట్టినా పట్టించుకున్న నాదుడు లేడు. దానికి ఎఫ్ఐఆర్లు ఉండవు, అరెస్టులు ఉండవు, వారెంట్లు ఉండవు, ఏముండవు. మనం అలా పోలీస్ కేసు పెడితే దాన్ని పక్కన పెట్టేస్తారు. అదేమైనా అడిగామనుకోండి, చాలా కేసులు ఉన్నాయి, పెండింగ్ కేసులు, తర్వాత మేము విచారణ చేస్తామంటారు, అంతే సింపుల్గా. అది పరిస్థితి ఈ రోజునాడు రాష్ట్రంలో ఎవరు ఏ పోలీస్ కేసు పెట్టినా, ఏ గొడవ సంబంధించి, ముఖ్యంగా జనసేన పార్టీకి సంబంధించి ఏ విధమైన పోలీస్ కేసు పెట్టినా రాష్ట్రంలో ఉన్న పోలీసులు ఎవరు కూడా విచారణ చేయరు, దాని మీద చర్యలు తీసుకోరు. అది చూసుకునే ఆ ప్రభుత్వ అండ చూసుకునే తెలుగుదేశం పార్టీ నాయకులు చెలరేగిపోతున్నారు, పేటరేగిపోతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. ఈ ఒక్క ఘటనే కాదు, అనేక ఘటనలు చూస్తున్నాం మనం. ఫ్లెక్సీలు దించేస్తారు, జెండాలు దించేస్తారు, ఏం కట్టుకోవడానికి లేదు, జెండా దిమ్మలు కూల్చేస్తారు. వాళ్ళ ఇష్ట రాజ్యంగా ఈరోజు కొనసాగుతుంది. ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, తెలుగుదేశం నాయకులు కానీ కార్యకర్తలు కానీ, ఇప్పుడు మీరు అనుభవిస్తున్న అధికారం ఏమైతే ఉందో మా మీద దాడి చేస్తున్నారు కదా, అది మేము పెట్టిన భిక్ష. కనీసం భిక్షగాడికి ఉన్న సానుభూతి భిక్షగాడి కన్నా కొద్ది విశ్వాసం ఉంటుంది. ఒక ముద్దన్నం పెడితే ఎంతో ప్రేమగా ఆప్యాయంగా చూస్తాడు భిక్షగాడు. ముద్దన్నం పెడితే ఒక 10 రూపాయలు ఇస్తే, మరి భిక్షగాడికి ఉన్న ప్రేమ కూడా ఆప్యాయత కూడా ఈరోజు మీలో లేకుండా పోయింది. భిక్షగాళ్ళ కన్నా హీనంగా ఈరోజు తయారయ్యారు మీరు. మేము పెట్టిన అధికారమైన భిక్షను ఈరోజు అనుభవిస్తూ అదే అధికార మదాన్ని మా మీద చూపిస్తారా? మా జనసేన మీద చూపిస్తారా? మా ఆఫీసుల మీద చూపిస్తారా? మా కార్యకర్తల మీద చూపిస్తారా? మా జెండా దిమ్మలు కూల్చేస్తారా? మా అధినేత మీద దాడి చేస్తారా? మేము పెట్టిన భిక్షతో ప్రతి క్షణం మీరు అనుభవించే అధికారం, ప్రతి నిమిషం కూడా, ప్రతి క్షణం కూడా మేము పెట్టిన భిక్ష గుర్తుపెట్టుకోండి. ఈ రోజు నాడు కనీసం ఒక భిక్షగాడికి ఉన్న ఇది కూడా లేకుండా, ఈ రోజు నాడు విశ్వాసం లేకుండా ఈ రోజు నాడు తెలుగుదేశం నాయకులు వ్యవహరిస్తున్నారు. పాముకు పాలు పోయడం, తెలుగుదేశం అధికారం ఇవ్వడం ఒకటే అని స్పష్టంగా అర్థమైపోయింది. ఇక భవిష్యత్తులో చూడండి ఎలా ఉంటుంది రాజకీయం అనేది. ఇక వైసీపీ వాళ్ళు మనం చెప్పుకునేది ఏముంది? సైకోలు అంటారు, సైకోయిజం దాటిపోయింది పాపం వాళ్ళకి. అక్కడ తెలుగుదేశానికి మనకి సంబంధించిన అది గొడవ. అది ఎవరు చేశారో తెలియదు, తెలుగుదేశం అనుకుంటున్నాము. వీళ్ళు విచ్చలవిడి చెలవేగిపోతున్నారు. జనసేనలో గొడవ చేసుకున్నారు, ఏదో పిచ్చగా పోస్టులు పెట్టుకుంటున్నారు వైసీపీ వాళ్ళు. వాళ్ళకి ఇంగిత జ్ఞానం కానీ, ఒక సంస్కారం కానీ, ఒక బుద్ధి కానీ ఏమీ లేదు. వైసీపీ వాళ్ళకి లేదు అసలు. ఒకవేళ ఉంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి వెనకాల ఉండరు. మొదటి పాయింట్ అది. ఉంటే అక్కడ ఉండరు వాళ్ళు, ఆ పార్టీలు ఉండరు. చాలా హీనంగా పోస్టులు పెడుతున్నారు వాళ్ళు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు
ఎన్ని జరిగినా జనసేన పార్టీ వాళ్ళు ఎందుకు కంప్లైంట్ ఇవ్వడం లేదంటే ఏం చేసినా కంప్లైంట్ ఇచ్చినా వేస్ట్, పోలీసులు చర్యలు తీసుకోరు, అందుకే ఇవ్వట్లేదు. ఒక చిన్న ఎగ్జాంపుల్, షర్మిల గారి మీద ఫేస్బుక్లో అసభ్యంగా పోస్టులు పెడుతున్నారని చెప్పేసి మీరు ఎక్కడ కంప్లైంట్ ఇచ్చారు? వెళ్ళి తెలంగాణలో ఇచ్చారు, తెలంగాణలో హైదరాబాద్లో ఇచ్చారు. ఎందుకంటే షర్మిల గారు అక్కడ ఉన్నారు కాబట్టి లోకల్గా అక్కడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వచ్చు. ఆ లోకల్ను వాడుకుని మీరు అక్కడ కంప్లైంట్ ఇచ్చారు. చేసింది ఎవరు? ఆంధ్రప్రదేశ్ నుంచి చెందిన వ్యక్తులు. అయితే తెలంగాణ పోలీసులు నిజాయితీగా ఆ కేసును టేకప్ చేసి వాళ్ళు దర్యాప్తు చేస్తున్నారు కాబట్టి దాని మీద అరెస్టులు జరుగుతున్నాయి. అదే కంప్లైంట్ షర్మిల గారు ఆంధ్రప్రదేశ్ పోలీసులకి మన అమరావతిలో కానీ గుంటూరులో కానీ ఎక్కడన్నా ఏ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఒక్క అరెస్టు జరిగేదా? మీరు చెప్పండి, మాకు చెప్పండి, మీ వైసీపీ కార్యకర్తలు మాకు చెప్పండి, ఒక్క అరెస్టు జరిగేదా? జరిగేది కాదు. అందుకనే ఏం చేసినా, ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం కానీ పోలీసులు కానీ పట్టించుకోరు, స్పందన ఉండదనే కారణంతోనే మా జనసేన పార్టీ వాళ్ళు పోలీస్ కంప్లైంట్లు ఇవ్వటం లేదు. చిన్న చిన్న గొడవలకు కూడా వదిలేస్తున్నాం, ఇంకంతే వదిలేస్తున్నాం. ఎందుకంటే ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం అనమాట. టైం వేస్ట్ చేసుకున్న తప్ప ఇంకోటి ఏమీ లేదు. ఒకవేళ ఇప్పుడు ఇక్కడ ఈ సంఘటనకు సంబంధించి ఏమైతే జరిగినాయో, ఇప్పుడు ఎక్కడ గుంటూరులో ఫ్లెక్సీలు తగలబెట్టారు, ఫ్లెక్సీలు తీసేశారు, పార్టీ ఆఫీస్ మీద బీర్ బాటిల్ వేశారు. ఇటువంటి సంఘటనలకి ఎక్కడ కంప్లైంట్ ఇవ్వాలి? సంఘటన జరిగిన చోట కంప్లైంట్ ఇవ్వాలి. హైదరాబాద్లో కాదు కదా, హైదరాబాద్ సంబంధం లేని విషయాలు ఇవి. మరి షర్మిల గారు అంటే హైదరాబాద్లో ఉంటున్నారు కాబట్టి అక్కడ ఇచ్చారు. ఈ మాకు జరిగిన సంఘటనలకు సంబంధించిన వరకు అది చెల్లుబాటు కాదు. సంఘటన ఎక్కడ జరిగితే అక్కడే మేము ఇవ్వాలి కంప్లైంట్ అనేది. సో దీన్ని బట్టి ఒకసారి మీరు అర్థం చేసుకోండి, బుర్రపెట్టి అర్థం చేసుకోండి. వైసీపీ వాళ్ళు ఎవరైనా సరే కొంచెం వాడండి కొంచెం. ఎందుకు జనసేన పార్టీ వాళ్ళు కంప్లైంట్ ఇవ్వట్లేదు? ఇక్కడైతే మేము భయపడిపోయో ఏదో మా వాళ్ళు చేసి మేము చేయించుకున్నామనో ఇవేం కాదు. రేపు పొద్దున మీ పార్టీకి సంబంధించిన జెండా దిమ్మలు కూల్చినా, తగలబెట్టినా, గొడవలు జరిగినా పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా ఎవరు చర్యలు తీసుకోడు. మీది మాది ఒకటే పరిస్థితి. ఇప్పుడు ఎలా ఉందంటే మనం కొట్టుకుని మళ్ళీ రెండోసారి అధికారంలో తెలుగుదేశం పార్టీని కూర్చోబెట్టే పరిస్థితి ఏర్పడిపోతుంది. ముందు వైసీపీ వాళ్ళు విజ్ఞప్తితో సంగతి చూడండి. ఎంతసేపు జనసేన సంబంధం లేని విషయంలోకి వచ్చేస్తారు. అసలు మీకు సంబంధం లేని విషయంలోకి అక్కడ జరిగింది, అక్కడ గొడవ జరిగినా మీ వేలు పెట్టేస్తారు. ఏమొచ్చిన జనసేన అంటే వేలు పెట్టేస్తారు. దీనివల్ల మీ పార్టీకి తీవ్రమైన నష్టం జరుగుతుందో ఒకసారి ఆలోచన చేసుకోండి. మీ సైకోయిజాన్ని, ఉన్మాదపు రాతలను దయచేసి ఆపండి. అర్థమవుతుంది కదా? ఒకవేళ బాధితులు ఉంటే ఈ రోజున రాజకీయంలో మీ వైసీపీ పార్టీలోని బాధితులు ఉన్నారు. ఎందుకు చెప్పమంటారా? ఇన్ఛార్జీలను మార్చుకుంటూ వెళ్ళిపోయారు. ఒక్కొక్కరు ₹1 ఖర్చు పెట్టారు. ఒక జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకే 50 లక్షల నుంచి 2 కోట్ల ఖర్చు పెట్టిన నాయకులు ఈ రోజు నాడు ఉన్నారు. అటువంటి నాయకులను ఈ రోజు నాడు దూరం పెట్టి టికెట్ ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ కొత్త ప్రకటించారు. ఇటువంటి సందర్భంలో మీ వైసీపీ బాధితులు వందలాది మంది రాష్ట్రంలో ఉన్నారు. రేపు పొద్దున అధికారంలోకి రాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో పాదయాత్ర చేయాలి. ఇప్పుడు పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళు, అలాగే ఇంతకుముందు ఇన్ఛార్జీలు ఉన్నవాళ్ళు, ఈ అందరు నష్టపోయిన వాళ్ళు అందరికీ ఇంకో పాదయాత్ర చేసుకోవాలి. సూసైడ్లే నెక్స్ట్ టైం రాకపోతే, వైసీపీ రాకపోతే. అది మీ పార్టీ పరిస్థితి. ఒకసారి మీ పార్టీ ఏ పరిస్థితుల్లో ఉందో ఏంటో ఒకసారి చూసుకుని దానికోసం పనిచేయండి. ఎంతసేపు మా జనసేన మీద అయిందని కాందని పడేడిచారనుకోండి, పోయేదేం లేదు. మీ వల్ల ఇంకేం జరుగుతుందంటే మాకేం మంచిది. ఇప్పుడు మా జనసేన కార్యకర్తలు మంచి వాడి వెళ్ళిపోతున్నారు. మీలాంటి ఉన్మాద రాతల వల్ల ఇంకా బలంగా పనిచేస్తున్నారు. నిజంగా చెప్పండి, మాకు ఒక టానిక్, ఒక బూస్టింగ్ లాగా మీరు పనిచేస్తున్నారు సోషల్ మీడియాలో మీ వైసీపీ కార్యకర్తలు. కళ్యాణ్ శ్యామ్ గారు, వైసీపీ వాళ్ళు ఎక్కువ రియాక్ట్ అవుతున్నారు సోషల్ మీడియా. ఇప్పుడు వాళ్ళు ఎందుకు అర్థం కావట్లేదు. సమస్య అక్కడ టీడీపీకి మనకు సంబంధించింది, వీళ్ళెందుకు ప్రజాలనుకుంటున్నారు? ఇదే కదా. ఇదే మొన్న ఒక మిత్రుడు అనేది ఏమనంటే, బాగానే ఉంది, వీళ్ళు కొట్టుకుని వస్తున్నారు ఇక్కడ సోషల్ మీడియా గ్రౌండ్లో కూడా జనసేన వైసీపీ వాళ్ళు. టీడీపీ వాళ్ళు చక్క పట్టుకెళ్ళిపోతారు ఇంకోసారి, మళ్ళీ పట్టుకెళ్ళిపోతారు. మీకు పోయిందే లేదు, కొత్తగా వచ్చిన పార్టీ మొదటిసారి పోటీ చేస్తున్నారు. ఈసారి వైసీపీ ఓడిపోతే మాత్రం పార్టీ ఉనికే ఉండదు. ఆ విషయం వాళ్ళకి అర్థం కావట్లేదన్న ఒక ఆయన ఇలాగేనండి నాతో. అది పరిస్థితి ఈరోజు వైసీపీ పరిస్థితి. పోరాడండి, అధికార పార్టీ మీద పోరాడండి. వెళ్ళి మా జనసేన మీద పోరాడతారు, వార్డు మెంబర్లు లేని పార్టీ మీద మీరేం చేస్తారు? తప్పుడు రాతలు, విషపు రాతలు అన్నీ అబద్ధాలే. నోరు తెరిస్తే అబద్ధమే. పోనీ ఎటువంటి గనులే అంత పోలీస్ కేసులు వెళ్ళొచ్చిన వాళ్ళే. శ్రీకృష్ణ జన్మస్థానం చూసి వచ్చిన వాళ్ళు చాలామంది ఇళ్లలో, చాలామంది కేసులు ఉన్న వాళ్ళే. సోషల్ మీడియాలో బూతు పోస్టులు, తప్పుడు పోస్టులు పెట్టి కేసులు ఇరుక్కున్న వాళ్ళు వీళ్ళంతా. ఇంకేంటి, ఇంకా ఉన్మాద స్థాయి, పతాక స్థాయికి వెళ్ళిపోయి ఎక్కడో షర్మిల గారు టీడీపీ వాళ్ళ మీద కేసులు పెడితే అందులో మన జనసైనికుల పేర్లు కూడా ఇరికిచ్చేస్తున్నారు. ఈ ఎదవలు, ఈ దరిద్రులు మన జనసేన సంబంధించిన వాళ్ళ పేర్లు కూడా ఇరికిచ్చేస్తున్నారు. ఎంత దారుణం! ఇప్పుడు మీకు టీడీపీకి గొడవ, మీరు కొట్టు చావండి, మధ్యలో మమ్మల్ని ఎందుకు కలుపుతారు? ఎలా ఉందంటే మీకు టీడీపీ గొడవ పైన మమ్మల్ని కలుపుతారు మధ్యలోకి.
మాకు టీడీపీ గొడవైనా మా మధ్యలో మీరు వచ్చి దూరిపోతారు వైసీపీ వాళ్ళు. ఒక ఉన్మాదంగా నాకైతే ఒక ఉన్మాదం కనిపిస్తుంది మీలో. నేనైతే టీడీపీ వైసీపీ కొట్టుకుంటే దూరంగా ఉంటా, నాకు సంబంధం లేదు, అది నాకు సంబంధం లేదు. మీరు కొట్టు చావండి. అంతేగాని మీరు ప్రతి విషయంలోకి ఉన్మాదుల్లో దూరిపోయి అనవసరంలో కెలుక్కుని చాలా దారుణంగా చేస్తున్న వైసీపీ వాళ్ళు. సోషల్ మీడియాలో కావచ్చు, గ్రౌండ్లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. తగ్గండి, మీ పని మీరు ఏం చేసుకోవాలి చేసుకోండి. మా జనసేన పార్టీ మాకు తెలుసు మేము ఏం చేసుకోవాలి. వాళ్ళు మనుషులు కాదు, చెప్పాలంటే ఆ రాతలు చూస్తుంటే మనుషులు కాదు వాళ్ళు. అంటే ఇప్పుడు రాక్షసులు కూడా మనుషుల నుంచి పుడతారు. మన మనిషిగా పుట్టి మనిషిగా పెరిగిన తర్వాతే ఆ రాక్షస ప్రభుత్వం లోపల ఏర్పడిన తర్వాత మనిషి రాక్షసుడు మారిపోతాడు. నేను వాళ్ళలో రాక్షసుని చూస్తున్నాను. ఎక్కడ కూడా ఒక మానవ ఒక మనిషికి ఉండే సహజ లక్షణాలు నాకు కనపట్ల వాళ్ళలో. ఒక మనిషికి ఉండే ఒక మానవత విలువలు కానీ సహజ లక్షణాలు కానివ్వండి, ఏది చెప్పాలి ఏది చెప్పకూడదు, ఒక అబద్ధం ఆడకూడదు అనేది కనీసం ఇంగితం కూడా కనీసం ఏమీ లేదు వాళ్ళకి. ఈ రోజు నాడు విషపు రాతలు, అబద్ధపు రాతలు, మహతే ఆడవాళ్ళతో ఫేక్ అకౌంట్లు. మరి ఆ ఫేక్ అకౌంట్లు రన్ అయితే వైసీపీ సోషల్ మీడియా వింగ్ నుండి రన్ చేస్తుంది ఎవరు? విజయసాయి రెడ్డి గారు, ఇంకొక మన రాయచోటి ఎమ్మెల్యే గారు, ఇంకొక ఎమ్మెల్యే మన రాయలసీమ నుండి ఒక ఎమ్మెల్యే, ఇద్దరు రన్ చేస్తున్నారు రింగుల్ని. బెంగళూరు నుంచి ఒకటి, హైదరాబాద్ నుంచి ఒకటి. అక్కడ కూర్చోబెట్టి ఈ ఫేక్ అకౌంట్లు, ఆడవాళ్ళ పేరుతో ఫేక్ అకౌంట్లు, అలాగే వివిధ కులాల పేరుతో ఫేక్ అకౌంట్లు, కులం పేరు లాస్ట్లో వచ్చేట్టు పెట్టుకుని, అలాగే కాపుల ఇంటి పేరుతో ఫేక్ అకౌంట్లు, వంగవీటని, ముద్రగడని, రకరకాల ఫేక్ అకౌంట్లు ఇన్ని పెట్టుకుని ఈ రోజు నాడు వీళ్ళు విచ్చలవిడిగా బూతులతో చెలవైపోతూ అసత్యాలు ప్రచారం చేస్తున్నారు సోషల్ మీడియాలో. సోషల్ మీడియా స్థాయిది కొంచెం దిగజారిందంటే మొదటి వ్యక్తులు వీళ్ళే ఉంటారు. మన వైసీపీ వాళ్ళు మొదటి ప్లేస్లో వైసీపీ ఉంటే రెండో ప్లేస్ తెలుగుదేశం వాళ్ళు ఉంటారు. బూత్ బొమ్మలో, మాఫిక్ బొమ్మలో, అన్ని అబద్ధాలు, ఏది నిజమో ఏది అబద్ధమో కూడా తెలియనంతగా ఈ రోజు నాడు వీళ్ళు మార్ఫింగ్ చేస్తున్నారు ఫోటోలను కూడా సోషల్ మీడియాలో. రెండు టీడీపీ వైసీపీ వింగ్లు. వైసీపీ ఒక మెట్టు ఎక్కువ ఉంది, టీడీపీ తక్కువ ఉంది అంతే. ఎందుకంటే అది అధికార పార్టీ కాబట్టి ఆచితూచి వాళ్ళు జాగ్రత్త పడుతున్నారు. వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి రెచ్చిపోతున్నారు విపరీతంగా మార్ఫింగ్ బొమ్మలతో. సైకిల్ టైర్ వినయ్ గారు, సైకిల్ టైరు, ఫ్యాన్ వైర్ రెండు కట్ చేద్దామన్నా మన గ్లాస్తో. రెండు కట్ చేయాలి బ్రదర్, రెండు కట్ చేద్దాం 2019 ఎన్నికల్లో, వచ్చే ఎన్నికల్లో. వాళ్ళకు ఉంటే కదా వాడేది. నాకు అలా కనిపిస్తున్నారు ఈ వైసీపీ వాళ్ళని చూస్తుంటే. ఒక ఉన్మాదం కనిపిస్తుంది నాకు. ఎక్కడ కూడా ఒక సబ్జెక్ట్గా మాట్లాడడం కానివ్వండి, ఒక సబ్జెక్ట్తో మాట్లాడడం కానీ ఏముండదు. ఆ సబ్జెక్ట్ అది ఏమో ఎతకాలి, భూతద్దం పెట్టిన సబ్జెక్ట్ అనేది. ఎంతసేపు అసత్య ప్రచారాలు, అబద్ధాలు, ఏదో ప్యాకేజ్ అంటారు, మాట్లాడితే అర్థం కాదు. ఏందో ప్యాకేజ్ ఆడ భార్య నాకు అర్థం కాదు. ఇప్పుడు మీకు అంతమంది ఉన్నారు కదా, మీకు సాక్షి మీడియా ఉంది కదా, ఎంతమంది కొన్ని 100 మంది జర్నలిస్టులు ఉన్నారు కదా. ఇప్పుడు డీసీ డెక్కనికానికల్ మీకే పనిచేస్తుంది అంతర్లీనంగా. కొన్ని బ్లాగులు ఉన్నాయి, ఇంకొంతమంది జర్నలిస్టులు కొన్ని వేల మంది ఉన్నారు. వెళ్ళి ఒక కాసుని చూపించండి. పోనీ పవన్ కళ్యాణ్ గారు ఇల్లీగల్గా కొనుక్కున్నది ఏమన్నా, పోనీ బినామీలు చూపించండి. అనాపై ఆశ కూడా ఈ రోజు నాడు పవన్ కళ్యాణ్ గారు ఇల్లీగల్గా లేదు, అంత లీగల్గా అయినా ట్యాక్స్ కట్టిన డబ్బులు ఉంటే ఆయన దగ్గర ఈ రోజు నాడు అంత దారుణంగా రాతలు ఎలా రాస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడు మీ నాయకుడు అవినీతిలో కూరుకుపోయాడు, మీ నాయకుడు పీకలోతులు కూరుకుపోయాడు. 11 ఛార్జ్ షీట్లు, 10 శుక్రవారం మొత్తం కోర్టుకు పోవడాలు, హీరింగ్లు, 16 నెలలు జైలు, రిమాండ్లు, ఇవన్నీ ఇంత చరిత్రలో మీ నాయకుడిని మీరు కాపాడుకుంటాకి ఏ మచ్చలేని పవన్ కళ్యాణ్ గారి మీద ప్యాకేజీని పడతా ఉంటారు. అది మీ బతుకులు, అది మీ బతుకులు. పవన్ కళ్యాణ్ కొనేవాళ్ళు ఉన్నారా? పవన్ కళ్యాణ్ డబ్బులు పెట్టి కొనేసేవాళ్ళు ఉన్నారా? కొంటే ఎంత పెట్టి కొనాలి పవన్ కళ్యాణ్? ఎన్ని వేల కోట్లు ఇవ్వాలి పవన్ కళ్యాణ్ గారికి? ఆయన స్థాయి ఏంటి? తెలుగు ఇండస్ట్రీలో నెంబర్ 1, వన్ ఆఫ్ ది నెంబర్ 1 అగ్ర హీరో ఆయన. ఇప్పుడు నెంబర్ 1 అంటే మళ్ళీ లేని గొడవలు వస్తాయి ఎవరని చెప్పేసి. అగ్ర హీరో, టాప్ సీడ్ హీరో ఆయన. ఇప్పుడు అటువంటి హీరో సంవత్సరం 2 సినిమాలు చేసుకుని 3 యాడ్లు చేసుకున్నారు, 200 కోట్లు సంపాదించుకునే స్థాయి అయింది పవన్ కళ్యాణ్ గారిది. అటువంటి స్టార్ని కొనేస్తారు డబ్బులు పెట్టేసి. తలకాయ ఉంటుంది మీకు అసలు? ఎవరికైనా తలకాయ మాట్లాడతారు మాటలు? ఇప్పుడు నిరూపించండి. కొన్ని వేల మంది ఈరోజు పనిచేస్తున్నారు కదా మీకు జర్నలిస్టులు సాక్షి మీడియాలోనే పనిచేస్తున్నారు కదా. ఎంతమంది 2 రాష్ట్రాల్లోనూ. ఒక్క ఎకరం పొలం కనుక్కోండి పోనేమన్నా పవన్ కళ్యాణ్ గారు ఇల్లీగల్గా చేశారని చెప్పేసి ఆ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కంప్లైంట్ చేయండి. ఇదిగోండి పవన్ కళ్యాణ్ గారు అక్రమంగా ఆస్తుందని చెప్పేసి. ఐటీ డిపార్ట్మెంట్కి ఎవరైనా కంప్లైంట్ చేయొచ్చు, ఐటీ డిపార్ట్మెంట్కి ప్రతి ఒక్కరు కంప్లైంట్ చేయొచ్చు. కంప్లైంట్ చేయండి, ఐటీ వాళ్ళు రైటింగ్ చేస్తారు, పట్టుకుంటారు. అలాగే మనం ఒక సంవత్సరం నాడు ఇలాగే, సంవత్సరం క్రితం ఇలాగే ఐటీ వాళ్ళు రైడ్లు చేశారు వచ్చి పవన్ కళ్యాణ్ గారి మీద. ఇలాగే ఏదో ఉంది, ఏదో పవన్ కళ్యాణ్ మీద మోసం చేశారని చెప్పేసి. ఏం దొరకలా వెళ్ళిపోయి ఉత్తి చేతులతో.
అది ఆయన పవన్ కళ్యాణ్ గారు అంటే ఏముండదు అక్కడ. ఇంట్లో ఏముండవు, వెళ్తే ఆ పుస్తకాలు ఉంటే ఎంత మహా ఇది ఆయన దగ్గర ఉండేది. గుంటూరు ఆఫీస్ పైన దాడి జరిగింది, అదే బ్రదర్ దాడి జరిగింది. ప్రత్యర్థుల ఓటమికి అసహనంతో నిండిన నిదర్శనం, తప్పదు ఓటమి. ఇలాంటి పిరికి చర్యలు వాళ్ళు ఓటమిని అంగీకార చర్యలు, పిరికి చర్యలు వాళ్ళ ఓటమి అంగీకార చర్యలు. జై జనసేన, జై హింద్. గాజు గ్లాసు గుర్తుగా మన ఓటు. నిజం ఇట్లాంటిది. కళ్యాణ్ శ్యామ్ గారు ఈసారి ఓడిపోతే ఇక పుట్టగతులు ఉండవు వీళ్ళకు. అది అర్థం కావట్లేదు వైసీపీ వాళ్ళకి. ఎంతసేపు జనసేన పడి ఎడుతున్నారు. అక్కడ అధికార పార్టీ మళ్ళీ అధికారంలో వాడడానికి ప్రయత్నాలు చేస్తుంది. వీళ్ళకి జనసేన దగ్గర ఆగిపోతున్నారు వీళ్ళు. అర్థం కావట్లేదు వాళ్ళకి. వాళ్ళ గొయ్యాలు తవ్వుకుంటారు, మనకు పోయేదేమని చెప్పండి. వాళ్ళ గొయ్యాలు తవ్వుకుంటారు. టీడీపీ వైఎస్ఆర్ పడుతుంది మ్యాచ్ ఫిక్స్ రాజకీయం. నాకు అలాగే కనపడుతుంది సుభాష్ చంద్ర గారు. ఎందుకంటే ఏ విషయంలోనే వాళ్ళు మధ్యలో వచ్చేస్తారు. వైసీపీకి సంబంధం లేని విషయంలో కూడా వచ్చి గోక్కుంటారు వాళ్ళు. మనకి టీడీపీకి గొడవ జరుగుతున్నప్పుడు వీళ్ళు వచ్చేసి మధ్యలో గోకేసుకుంటారు. నాకు ఎందుకు అర్థం కాదు అసలు. మనకి ఇప్పుడు మా ఇద్దరి మధ్యన జరుగుతున్నప్పుడు సైలెంట్గా ఉండండి, మీకెందుకు మధ్యలో వచ్చి గోక్కుంటారు? దాని మరి అర్థమవుతుందండి. మీరు వాళ్ళు ఒకటి అనమాట. వాళ్ళంటే మీరు సహించలేరు. టీడీపీని విమర్శిస్తే ముందు సహించలేరు వీళ్ళు. మొట్టమొదటి వచ్చేది వీళ్ళే. టీడీపీ మీద మాట పడకుండా కాపుతున్నారు వైసీపీ వాళ్ళు చెప్పాలంటే. మరి లోపల అంతర్గతంగా ఏ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారు వీళ్ళు. అంబటి రాంబాబు గారు ఫేక్ అకౌంట్స్ కోసం కడపలో ఆఫీస్ పెట్టామని త్వరలో బయట పెడతాం. చాలా చేస్తున్నారు కదా వాళ్ళు, ఫేక్ అకౌంట్లు పెట్టి చాలా బీభత్సంగా చేస్తున్నారు. కడప సైడ్ కాలనీలు తాగించి పరిగెత్తి కొట్టాలి వీళ్ళని. అలీ గారు వాళ్ళకు వాళ్లే అనలిస్ట్ అని చెప్పుకునే టీడీపీ బ్రోకర్ లక్ష్మీనారాయణ. కనకదుర్గ గారు నమస్కారం అండి. ఇక ముగిస్తానండి, ప్రశ్నలు అయిపోయినాయి. ఈ ఆఫీస్ మీద జరిగిన దాడికి పార్టీ ఎలా స్పందిస్తుందో చూద్దాం మనము. పార్టీ దాన్ని సీరియస్గా తీసుకుని పోలీస్ కంప్లైంట్ ఇస్తుందా, పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా ఉపయోగం లేదని చెప్పేసి సర్దుకుపోతుందో చూద్దాము. పార్టీ నిర్ణయం ఎలా ఉంటుందో. నాకు తెలిసి పార్టీ కంప్లైంట్ ఇవ్వకపోవచ్చు, ఎందుకంటే ఇచ్చిన ఉపయోగం లేదు. ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం. మన టైం వేస్ట్ చేసుకోవడం తప్పితే ఏమీ ఉండదు. దాని బదులు పవన్ కళ్యాణ్ గారు ఏమైనా వార్నింగ్ లాంటి మీడియా ముఖంగా వచ్చి పవన్ కళ్యాణ్ గారు ఒక వార్నింగ్ ఇస్తే బాగుంటుంది. వార్నింగ్ ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. కంప్లైంట్ కన్నా వాళ్ళకి వార్నింగ్ ఇస్తే తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఎంతకాలం చేస్తారు? ఇంకా 2 నెలలుగా చేస్తే, మహా చేస్తే. చూద్దాం ఏం జరుగుతుంది. ఇక ఈ లైవ్కి వచ్చిన వాళ్ళకి ధన్యవాదాలండి. పవన్ రావాలి, పాలన మారాలి. జై జనసేన, జై జనసేన. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.